రిస్క్ చేయక తప్పదంటున్నారు శర్వానంద్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని స్టార్ హీరోలతో పోటీకి సై అంటున్నారు. రిలీజ్ కి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని హోల్డ్ లో పెట్టుకున్న శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా విడుదల సంక్రాంతికి అని డిక్లేర్ చేశారు. మరి ఈ సినిమాతో శర్వా తన సంక్రాంతి సెంటిమెంట్ ని రిపీట్ చేస్తారా? 2026 సంక్రాంతికి శర్వానంద్ హ్యాట్రిక్ ఫెస్టివల్ హిట్ అందుకుంటారా? ప్రామిసింగ్ సినిమాలతో మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న శర్వానంద్ కొంతకాలంగా ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. కంబ్యాక్ ఇచ్చేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైనప్ చేసిన శర్వాకి ఇప్పుడు సినిమాని రిలీజ్ చేయటం సవాల్గా మారింది. ఈ శనివారం బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన బైకర్ సినిమా వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ఇస్తామన్న మేకర్స్ సైలెంట్ అయ్యారు. అయితే నారీ నారీ నడమ మురారి సినిమాని సంక్రాంతి బరిలో నిలిపి అందరికీ షాక్ ఇచ్చారు శర్వానంద్. నారీ నారీ నడమ మురారి సినిమాతో సంక్రాంతి సెంటిమెంట్ ని మరోసారి రిపీట్ చేస్తానంటున్నారు శర్వానంద్. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల అనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడే విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ 2026 సంక్రాంతికి సినిమా రిలీజ్ అంటూ అప్డేట్ ఇచ్చింది ఏకే ఎంటర్టైన్మెంట్స్. శర్వానంద్ సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి ఆడియన్స్ సక్సెస్ అందించారని, ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఎక్స్ప్రెస్ రాజా సినిమాతో శర్వానంద్ కి సంక్రాంతి సెంటిమెంట్ మొదలైంది. 2016 సంక్రాంతి బరిలో బాలయ్య డిక్టేటర్, నాగార్జున సోగ్గాడి చినినాయన, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలతో పోటీ పడి మంచి విజయం అందుకుంది. ఆ వెంటనే 2017లోనూ సంక్రాంతికి సక్సెస్ చూశారు శర్వానంద్. ఓవైపు సమయం లేదు మిత్రమా అంటూ బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి, మరోవైపు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 బరిలో ఉన్నప్పటికీ శతమానం భవతితో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు 2026 సంక్రాంతి బరిలో ప్రభాస్, చిరంజీవి, రవితేజ సినిమాలు ఉన్నా మరోసారి పోటీకి దిగుతున్నారు. మరి ఈ 2026 సంక్రాంతితో శర్వానంద్ హ్యాట్రిక్ ఫెస్టివల్ హీరో అనిపించుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ.